పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుందుకుట శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని ఆ పార్టీ అసమ్మతి నేతలు నిరసిస్తూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ అధిష్టానాన్ని కలిసి వచ్చాక త్వరలోనే భవిష్యత్ కార్యరచన ప్రకటిస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన పుట్టపర్తి వైసీపీలో విభేదాలు వీడడం లేదు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ పుట్టపర్తిలో అసమ్మతి నాయకులు పుట్టపర్తి మాజీ సమన్వయకర్త కొత్తకోట సోమశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ ఇంద్రజిత్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డికి టికెట్ ఖరారు చేసే విషయంలో అధిష్టానం మనల్ని సంప్రదించకపోవడం బాధాకరమని అన్నారు. వీలైతే మరోసారి నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై విచారించి అభ్యర్థిని మార్చాలని అధిష్టానాన్ని కోరారు. అనంతరం పార్టీ అధిష్టాన నిర్ణయానికి అనుగుణంగా భవిష్యత్ కార్యరచన ఉమ్మడిగా ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు. ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఆ ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ పెట్టడం. మేమంతా నేనైతే ఇంద్రజిత్ రెడ్డి అయితే డాక్టర్ నాగేంద్ర కుమార్ అయితే మేమందరం కూడా ట్రై చేసాము టికెట్ కోసం. మాకు ఎవరికి రాలేదు. బడ్జెట్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి టికెట్ రావడం జరిగింది. సంతోషం, ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మేమంతా పార్టీలోనే ఉన్నాం. మేము పార్టీ నుంచి బయటికి ఏం రావడం లేదు. కాకపోతే మేమంతా కష్టపడి శ్రమటోర్చి పార్టీని ఈ 2 సంవత్సరాల నుంచి భుజస్కంధాలపైన మోసుకొని తిరుగుతూ శ్రమటోర్చి పార్టీని డెవలప్ చేశాము. మాకు ఇక్కడ ఒకటి ఎందుకు మమ్మల్ని సంప్రదించలేదు? ఈ అనౌన్స్ చేసి కూడా 2 days అయింది, ఇంతవరకు మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు. మాకు ఏ ఫోన్ కూడా రాలేదు. సో మేము ఏం చేయాలా అనేది ఇంకా భవిష్యత్ కార్యక్రమం నిర్ణయించుకొని తర్వాత మళ్ళా పత్రికా ముఖాముఖి ముందుకు వస్తాము. అందరూ డిస్కస్ చేసుకొని పత్రికా ముఖాముఖి ముందుకు వస్తాము, క్లారిటీ ఇస్తాము. ఇంకోటి, ఎమ్మెల్యే అయితేనేమి మాజీ ఎమ్మెల్యే అయితేనేమి చాలామంది ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మేము చూసాము, చాలా ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే చూస్తూ వచ్చినాము. ఎవరైనా కానీ ముందుకు పడి ప్రజలకు బాగోగులు చూస్తారంటే ఎవరు బాగోగులు చూసే స్టేజ్లో లేరు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా కొన్ని పనులు ఇబ్బంది కూడా లేదు. మీకు తెలుసు, నేను చాలా దాకా 90 బోర్లు వేసాను. మా సొంత ఖర్చులతోనే 90 బోర్లు ఇప్పుడు పని చేస్తున్నాయి. 120 చేస్తే 90 పని చేస్తున్నాయి. సో ముఖ్యంగా మాది ఒకటే సిద్ధాంతం, మేము పార్టీ కోసం కష్టపడవడమే ఎప్పుడైనా సరే. కాకపోతే పార్టీ కష్టపడమంటే 2 చేతులు కొడితేనే శబ్దం వస్తుంది. ఒక చేతి ఎంతసేపు కొడతా అంటే అక్కడ శబ్దం రాదు. సో ఆ విధంగా మేము చెప్పేది ఏమంటే, మేము చూసుకొని పోతున్నాం, పార్టీ కోసం చూసుకోబోతున్నాం. కానీ ఆ పక్కన కూడా అదే విధంగా ఉండాలి కదా. ఏ నాయకుడైనా సరే, వైఎస్ఆర్ పార్టీ నాయకుడైనా సరే, తెలుగుదేశం నాయకుడు అయినా సరే, నో పార్టీ నాయకుడు ఎవరైనా, జనసేన నాయకుడు ఎవరైనా సరే, ప్రజల బాగోగులు చూడండి. దయచేసి ప్రజల బాగోగులు చూస్తే మీరు బాగుపడతారు, ప్రజలు బాగుపడతారు. సో ప్రజానాయకుడిగా ఉండాలి కానీ కంట నాయకుడిగా ఉండకూడదు కూడా. థ్యాంక్ యూ. కనీసమైన పార్టీ ఇంపార్టెంట్ లీడర్లను సంప్రదించుకోకుండా అనౌన్స్ చేయడం అనేది మాకున్నటువంటి అసంతృప్తి. కనీసం వాళ్ళతో సంప్రదించకుండా ఎన్నిసార్లు చెప్పినా కూడా అనౌన్స్మెంట్ ముందైనా ఇవ్వో, మేము ఇట్లా అనుకున్నామని చెప్పేటువంటి సాంప్రదాయం అనేది పార్టీలో ఉండాలనేది మా అభిప్రాయం. ఈ అనౌన్స్మెంటు అనేది సంతృప్తికరంగా లేదు క్యాడర్కి కానీ, ప్రజలకు కానీ, నాయకులకు కానీ. ఫైనల్గా ఏమంటే, సరే చూద్దాం, ఇన్ని రోజులు చూసినాం కదా, వారం తర్వాత ఏం చెప్తారు వాళ్ళు. దాని తర్వాత డెఫినెట్గా మా కార్యాచరణ నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా పబ్లిక్గానే డెఫినెట్గా ఉంటుంది. మళ్ళీ సీఎం గారితో మాట్లాడినాక ఆయన ఏం చెప్తారో అవన్నీ విన్నాక మళ్ళీ మేమంతా కూర్చొని మాట్లాడి భవిష్యత్ కార్యక్రమాలుగా మేము అందరికీ ప్రస్తుతం మళ్ళీ పిలిచి మార్చండి నేను అడిగేకే పోతున్నాను. మాలో ఎవరికైనా ఒక తీయండి, మీరు తెచ్చుకోండి, రిపోర్ట్ తెచ్చుకొని మార్చండి నేను అడిగేకే పోతున్నాను. అక్కడ మార్చుతారా లేదా అధిష్టానము నిర్ణయం అంతే.